మనం చనిపోయే ముందు దేవుని గూర్చిన జ్ఞానంతో నింపబడ్డాకే ఈ ప్రాణం పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ అధిక మహిమలో ఉండాలంటే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యంలో 3 రకాలు. ఒకటి పై పొర, రెండవది మధ్య పొర, మూడవది దిగువ పొర. పై పొర చరిత్ర లాంటిది, అందరికీ అర్థమైపోతుంది. మారు మనసు లేనోడికి కూడా అర్థమైపోతుంది. అబ్రహాం ఉన్నాడంట, తన కుమారుని పేరు ఇస్సాక్ అంట, ఇస్మాయేల్ అంట, ఏదెను తోట ఉందంట, ఆదామవ్వలు ఉన్నారంట. ఇలాగ అందరికీ ఆ చరిత్ర అర్థమైపోతుంది. ఇక మధ్యలో ఉన్న పొర ఇదేమిటంటే ఆత్మీయ జ్ఞానము, హెచ్చరికలతో, భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలతో మనల్ని మనం హెచ్చరించుకొని మన భక్తి జీవితాన్ని గాడిలో పెట్టుకొని సరిగ్గా ప్రయాణం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బోధ ఆత్మీయ హెచ్చరిక. ఇది పాల లాంటి ఆహారము. ఈ మధ్య పొర పాల లాంటి ఆహారం. ఇక చివరిలో ఉండే దిగువ పొర వాక్య మర్మము. ఇది మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు సంపూర్ణతనిస్తుంది. మీరు చూడండి ఒకసారి బైబిల్ తెరిచి, మన తల మీదకి వచ్చే అభిషేకము కృపావరములు మనకు సంపూర్ణతనివ్వవు. ఈ అభిషేకం కృపావరములు సాతానుతో పోరాడి సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేయడానికి దేవుడిచ్చే ఆయుధాలు. కానీ దేవుడి వాక్యము మనకు సర్వ సంపూర్ణతనిస్తుంది. చూడండి ఒకసారి ఆ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో రాయబడిన మాటలు చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి ఏమిటి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు ఆ మాట ఒక్కసారి పాయింట్అవుట్ చేసుకోండి. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల విస్తరించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దైవ చిత్తానుసారమైన మర్మము తెలుసుకున్నడం వలన సంపూర్ణత వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, మన వాక్యానికి మనం ఎక్కువ అవకాశం ఇవ్వకపోతే, వాక్యం అత్యవసరమైందని తెలుసుకోకపోతే దేవుడు దాచిన నిగూఢ సంగతులు ఎలా మనకు అర్థమైపోతాయి?